హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా ఒక పొట్లకాయ తీసుకోవాలి. పొట్లకాయ తీసుకొని లేతది తీసుకోవాలండి, కొంచెం లేతగా ఉండే పొట్లకాయ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం మనం పొట్లకాయ ఎంత తీసుకుంటున్నామో అంత ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా వాటర్లో వేసేసి మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాల వరకు అవి వాటిని మనము ఉడికించుకుందామండి. చూడండి, ఇవి మనకు ఉడికిపోయినాయండి. ఇలా చూసుకుంటే మెత్తగా మనకి ఇరిగిపోతాయి. ఇప్పుడు మనం దింపేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక స్టెయినర్ వేసుకొని ఇవి వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకుంటే మళ్ళీ ఇక్కడ కొన్ని చల్లటి నీళ్ళు పోసుకుంటే ఇవి మనకు తొందరగా చల్లబడతాయి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇలా మెత్తగా ఉడికిపోయింది, చూసారా? అలా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా జార్ తీసుకోవాలి. ఒక జార్ తీసుకొని ఇవి ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం ముక్కలు ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు మనం ఈ పొట్లకాయ ముక్కలని ఇలా నీరంతా పిండుకుంటూ ఇలా నీరంతా పిండేసుకోవాలండి. పిండేసుకుంటూ ఇక్కడ పక్కలో ఉన్న గిన్నె తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఏమీ వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకొని ఇలా చేతిలో తీసుకొని ఇలా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళంతా పిండేసుకున్నాం కదా, ఇలా ఒకసారి చేతితోనంతా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. మంచిగా అయిపోతుంది మనకి. ఇలాంటి గట్టి పెరుగు తీసుకోవాలండి. దీనికి గట్టిగా ఉన్న పెరుగు అయితేనే ఈ పొట్లకాయ పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగు ఇందులో వేసుకుందాము. పెరుగు మన ఇష్టం అండి, ఎంత అయినా కూడా వేసుకోవచ్చు. పెరుగు ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి. అంతా కలిసే విధంగా. పెరుగు ఇంకా మనకు పడుతుంది. మొత్తం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు ఆవపిండి అండి. ఇది పచ్చి ఆవాలే నేను గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను. ఆవపిండి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి ఉప్పు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇందులో కావాలంటే మనం పొడి మిరం కూడా వేసుకోవచ్చు అండి. పొడి కారం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నాం కదా, దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ కూడా వేడైపోయింది. ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మనకి ఆయిల్ పడుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం చిటపటమనాలండి ఆవాలు. ఇప్పుడు మనకు ఆవాలు చిటపటమన్నాయి కదా, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం కూడా ఇందులో వేసుకోవాలి.
ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే కడిగి పెట్టేసుకున్న కరివేపాకు. ఇప్పుడు ఇదంతా కూడా 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలండి. కారం అంతా వేగాలండి. మనం ఇవి పచ్చికారం వేసుకున్నాం కదా, ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. మనకు ఇది 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఈ పచ్చిమిరం అంతా వేగితే. మనకు కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అదే తక్కువ కారం ఉన్నాయనుకో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మిరపకాయల కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మనకు వేగిపోయిందండి. ఇక్కడ అంతా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటాము. ఈ పచ్చడిలో వేసి ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇదంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా కూడా మొత్తం కలిపేసి ఇంతే అండి. మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మనకి సీజన్లో చాలా దొరుకుతాయి, తప్పకుండా తినాలి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.